మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. రాజధాని నిర్మాణంపై చంద్రబాబు సర్కార్ వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2.5 ఏళ్లలో రాజధాని మొదటి ఫేజ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కాంట్రాక్టర్లకు ఇచ్చిన గడువులు ముగియటంతో రీటెండర్లు జరపాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో గతంలో అమరావతి నిర్మాణంలో పాల్గొన్న కన్స్ట్రక్షన్ కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చించారు. పనులను మళ్లీ కొనసాగించే పరిస్థితులపై ఆరా తీశారు. అయితే 5 ఏళ్ల తర్వాత మళ్లీ అదే రేట్లతో రాజధాని పనులన్నీ చేయటం కాంట్రాక్టర్లకు కుదరని పని. వీలైనంత త్వరగా రాజధాని పనులు ఫస్ట్ ఫేజ్ పూర్తి చేయాలని చంద్రబాబు సర్కార్ పట్టుదలతో ఉంది. దీంతో పనులు మళ్లీ అదే కాంట్రాక్టర్లకే ఇచ్చేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇందుకు నిబంధనలు అంగీకరించడం లేదు. దీంతో సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ నిర్మాణ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, రాజధాని అమరావతి నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నాడు. 2.5 సంవత్సరాల్లో మొదటి ఫేజ్ పూర్తి చేయాలన్నటువంటి నిర్ణయంతో ఏపీ ప్రభుత్వం ఉంది. అయితే గతంలో చూస్తే కనుక జరిగినటువంటి నిర్మాణాలు మధ్యలో ఆగిపోవడం అయితే కొన్ని 90% కావడం అయితే ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత కాంట్రాక్టర్లకు ఏదైతే కనుక గతంలో అగ్రిమెంట్ ప్రకారం ఇచ్చేటువంటి గడువు ఏదైతే ఉందో ఆ గడువు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో ఆ గడువును మళ్ళీ పొడిగించాలంటే కనుక నిబంధనలు ఒప్పుకునేటువంటి పరిస్థితి. కాబట్టి టెండర్లు నిర్వహించాలి. మళ్ళీ తర్వాత అంతేకాకుండా పెరిగిన ధరలు, సిమెంట్ ధరలు అయితేనేమి, ఇసుక ధరలు, స్టీల్ ధరలు, వీటన్నిటి కూడా విపరీతంగా పెరిగిన నేపథ్యంలో మళ్ళీ అదే ధరలకు ఆ కాంట్రాక్టర్లు పనిచేసేందుకు ఒప్పుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ఎస్టిమేషన్ కాస్ట్ కూడా పెరిగినటువంటి నేపథ్యం. కాబట్టి ఎస్టిమేషన్ పెంచుతూ మళ్ళీ దానికి సంబంధించినటువంటి ఒక రీఎస్టిమేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాటితో పాటు రీటెండర్లు కూడా నిర్వహించాల్సింది. అంతేకాకుండా రైతులతో కొన్ని చోట్ల కొంత వివాదాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా పూర్తి చేయాల్సింది. ఇప్పుడు చూస్తే సీడీ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి, తర్వాత ఈ కనెక్టివిటీ రోడ్స్కి సంబంధించి వాటిని ముందుగా పూర్తి చేయాలన్నటువంటి నిర్ణయంతో ఏపీ ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా ఏవైతే కనుక దాదాపు 80-90% పూర్తి కావడం జరిగిందో వాటిని కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాటి మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాం, ఇది సీడీ యాక్సెస్ రోడ్డు. ఈ సీడీ యాక్సెస్ రోడ్డు దాదాపు పూర్తయినా కూడా ఈ గుంటూరు విజయవాడ మధ్య రోడ్డును కనెక్ట్ చేసేటువంటి ఈ సీడీ యాక్సెస్ రోడ్డు మెయిన్ రోడ్డు. ఇక్కడ చూస్తే కనుక ఈ మధ్యలోనే రోడ్డు ఆగిపోయిన పరిస్థితి మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఎవరైనా కూడా వీఐపీస్ వస్తే కనుక ఇటువంటి ఆపోజిట్లో ఈ కరకట్ట రోడ్డు మీద వెళ్ళనియరు. కాబట్టి ఇటువంటి చిన్న ముళ్ళపొదలతో ఉన్నటువంటి ఈ మట్టి రోడ్డు మీద ఏదైతే ఉందో దాని మీద వెహికల్స్ వెళ్ళేటువంటి పరిస్థితి. మామూలుగా ఉదయము, సాయంకాలం సమయంలో వీఐపీస్ తాకిడి ఎక్కువగా ఈ కరకట్ట రోడ్డు మీద ఉంటుంది. సీఎం చంద్రబాబు అయితేనేమి, హైకోర్టు జడ్జీలు అయితేనేమి, ఇతర అధికారులు అయితేనేమి, వీరందరూ కూడా వెళ్ళేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం విజువల్లో చూస్తూ ఉన్నాం, ఈ కరకట్ట రోడ్డు పూర్తిగా రద్దీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రోడ్లో ఇప్పుడు ఒక్క సైడ్ మాత్రమే అంటే రాజధాని వైపు వెళ్ళేటువంటి వెహికల్స్ను మాత్రమే అనుమతించడం జరుగుతుంది. మిగతా వెహికల్స్ను అనుమతించారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి రోడ్డును పూర్తి చేయాలన్నటువంటి నిర్ణయంతో కూడా చంద్రబాబు నాయుడు ఉన్నారు. వీటితో పాటు దీనికి సంబంధించినటువంటి ఏవైతే కనుక పూర్తి కావలసి వచ్చినాయో వాటిని అన్నిటి కూడా పూర్తి చేసే ఉద్దేశంతో ఉన్నారు. వీటితో పాటు అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్భవన్, ముఖ్యమంత్రి నివాసం, వీటన్నిటి కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. వాటి మీద పూర్తి చేసే దిశగా కూడా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ల ప్రతినిధులతో ఆయన నిన్న చర్చలు కూడా జరిపారు. అయితే విజయ్ చంద్రన్, పాత కంపెనీస్ తోనే రీటెండర్స్ నిర్వహించే అవకాశం ఉందా, లేదంటే కొత్త కంపెనీస్ కూడా ఆహ్వానించే అవకాశం ఉందా? అసలు ఈ టెండర్లు అనేవి ప్రక్రియ ముగియటానికి అంటే ఏదైనా టైం ఏమైనా పెట్టుకున్నారా? సాధారణంగా ఏదైనా కూడా ఒక వర్క్కి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియలోనే దాంట్లో ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏమంటుంటే ఈ సమయం నుంచి ఈ సమయంలోగా ఈ పనులు పూర్తి చేయాలన్నటువంటి నిబంధన ఉంటుంది. ఒకవేళ ఆ సమయంలో నిబంధనలు అతిక్రమించి వాళ్ళు పూర్తి చేయని పక్షంలో ఆ కాంట్రాక్ట్ను రద్దు చేసే అధికారం కూడా గవర్నమెంట్ ఉంటుంది. అయితే గవర్నమెంట్ మారిన నేపథ్యంలో ఆ కాంట్రాక్టర్లు పని చేయలేదు. ఈ నేపథ్యంలో అది గవర్నమెంట్ తప్పు ఎంత మాత్రము కాదు. కాబట్టి ఒకవైపు చూస్తే గవర్నమెంట్ తప్పు కాదు, మరొక వైపు చూస్తే అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తప్పు కాదు, మరొక వైపు చూస్తే కాంట్రాక్టర్ల తప్పు కాదు. ఈ నేపథ్యంలో అది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి టైంలో కాంట్రాక్టులు చెల్లించాల్సిన
బిల్లులు ఆపేయడం అయితేనేమి, అంతేకాకుండా పనులకు సంబంధించిన చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోగా మిగిలిన పెండింగ్ వర్క్స్కు పూర్తి చేసేందుకు నిధులు కేటాయించినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో అది కాంట్రాక్టుల తప్పిదం కాదు, కానీ నిబంధనల ప్రకారం ఖచ్చితంగా రీటెండర్లు వేయాల్సి ఉంటుంది. ఎస్టిమేషన్ కాస్ట్ పెంచేటువంటి నేపథ్యంలో మళ్ళీ ఖచ్చితంగా రీటెండర్లు వేసి అందరినీ ఆహ్వానించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.